హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు అయితే కర్రీ చేస్తూ ఉంటుంటే పోపు దినుసులు అయితే అయిపోయాయి అన్నమాట. సో నేనైతే ఎప్పుడు ఇలాగా కలిపేసి కొంచెం సేపు ఎండబెట్టేసి వీటిని తర్వాత ఒక కంటైనర్లోకి పోసుకొని ఉంచుకుంటాను అన్నమాట. సో అందరూ చాలామంది అయితే ఇప్పుడు సపరేట్గా అన్నిటికీ డబ్బాలు అయితే వస్తున్నాయి కదా, సో ఆ డబ్బాలో పోసేసుకొని వేసుకుంటూ ఉంటారనమాట. నాకు మాత్రం ఇలా అలవాటండి. మీకు ఎలా అలవాటు కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మాదైతే బీరకాయ కర్రీ అన్నమాట. ఇదిగోండి, అయితే బీరకాయ తొక్కు అయితే ఉంటుంది కదా, సో ఈ తొక్కుతోటి ఇది వేస్ట్గా పడేస్తే ఏం రాదు కాబట్టి మనకి ఇది పచ్చడి అయితే చేసుకోవచ్చు. నేను ఇందులో ఈనెల వరకు తీసేసాను, వేస్ట్ మరీ ఎక్కువ చెత్తగా ఉన్నదైతే తీసేసాను. ఇదంతా కొంచెం కండతో పాటు వచ్చింది చూసారా, ఇలాగైతే తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకొని ఒక 2 టొమాటోస్ వేసేసుకొని పచ్చడికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బీరకాయ తొక్కుతో పచ్చడి చాలామంది చేస్తూ ఉంటారు, బట్ కొంతమంది పడేస్తూ ఉంటారు. సో ఇది కూడా వేస్ట్ అవ్వడం దేనికి అనేసి అని చెప్పేసి నేను కూడా పచ్చడి అయితే చేస్తానన్నమాట. ఎవ్రీ టైం చెయ్యను, ఒక్కొక్కసారి అయితే కాయలతో పాటే పచ్చడి చేసేస్తాను, ఒక్కోసారి కర్రీ చేసేసి సపరేట్గా ఈ తొక్కుతో మాత్రం పచ్చడి అనేది చేస్తానన్నమాట. సో మీరు కూడా అలా పడేస్తూ ఉంటే కనుక సో అలాగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. బట్ ఇప్పుడు నాకు చేసే టైం లేక నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు నేను ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఏం లేదు, మనం టొమాటో పచ్చడి ఎలా చేసుకుంటామో దానిలో ఇవి వేసేసేయడమే అంతే. సో యూస్ఫుల్ అనుకుంటే మీరు కూడా ఇది ఒక టిప్ లాగా అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు కానీ, సో యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి. ఏదో ఒకటి పచ్చడి ఉంటూనే ఉండాలి కాబట్టి ఇంట్లో అన్న తర్వాత ఇలాగ వేస్ట్ పడేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. అందులో బీరకాయలు 60 రూపీస్ 80 రూపీస్ కేజీ ఇట్లాగైతే అమ్ముతున్నాయి కాబట్టి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.